హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఇప్పుడు మన వీడియో దేని గురించి అంటే కువైట్లోని డ్రైవర్లు కద్దామాలు అందరూ కూడా మన ఇండియా వాళ్ళు ఇప్పుడు ఎక్కువ శాతం ఇండియాకు పోతున్నారు. ఈ సీజన్లో కువైట్లో పనులు చేస్తా అనేటువంటి డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఇంటికైతే వెళ్తా ఉన్నారు ఈ సీజన్లో. ఎందుకు ఆ విధంగా ఈ సీజన్లోనే పోతా ఉన్నారు ఎక్కువగానని మనం చూసుకుంటే గురించి అయితే కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి రావడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా, లాభాలు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కొన్ని వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీటిలో పనులు చేస్తా అనేటువంటి డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ ఎక్కువ శాతం ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నారు. మనం అనేక రకాల ఛానల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో కానీ టిక్టాక్లో కానీ రకరకాల యాప్ల్లో కూడా చెప్తా ఉన్నారు, ఈ రోజు మేము ఇంటికి వెళ్తున్నాము, ఈ నెలలో మేము ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి వీడియోల్లో కూడా కొన్ని వీడియోలు అయితే చూపిస్తూ ఉన్నారు, ఇంటికి వెళ్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినట్టే ఉన్నాయి కదా. చాలా వరకు అయితే చాలా మంది కూడా ఇప్పుడు ఈ సీజన్లోనే ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ 2-3 నెలల్లోనే ఎక్కువ శాతం ఇంటికి ఎందుకు వెళ్తున్నారు, మన వాళ్ళు ఎందుకు వలసపోతున్నారు ఇంటికి అనే విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో కొన్ని చెప్పుకుందాము. కొత్తగా వచ్చిన తర్వాత మన పని మనుషులకు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గ్యారంటీ అనేది ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్గా మనం పనులు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కానూన్ ప్రకారం వీళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి పంపించాలి. ఖచ్చితంగా పని మనుషులను 2 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి పంపించేది వీళ్ళ కానూన్ అనమాట ఇక్కడ. అందువల్లనే ఎక్కువ శాతం మంది కొత్తగా కోవిడ్కు వచ్చింటారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ 2 years అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరేసి ఇంటికి వెళ్ళి కూడా ఇక్కడ మంచి ఇల్లు అయితే బాగా మంచిగా ఉంది, జీతాలు మంచిగా ఉన్నాయి, పర్వాలేదు అనుకుంటే ఇక్కడ 2 ఏళ్ళు గడువంతా పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోయేసి ఇంటి దగ్గర వాళ్ళ పనులన్నీ కూడా చూసుకొని మళ్ళీ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 2 ఏళ్లకే ఎందుకు పోవాలి, 3 ఏళ్ళు ఉండిపోవచ్చు కదా, 4 ఏళ్ళు ఉండిపోవచ్చు కదా అని మనం అనుకుంటే 2 సంవత్సరాలకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ 2 సంవత్సరాల గడువులో మనం వీళ్ళతో మాట్లాడుకొని సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత మనకు జీతాలు పెంచమని చెప్పి అయితే మనం వీళ్ళని అడిగేదానికైతే మనకు హక్కు ఉంటుంది. అడగాలి ఖచ్చితంగా. ఒక మాట మనం అడిగితే మనకు జీతాలు పెంచేదానికి అవకాశాలు ఉంటాయి. మంచి వాళ్ళు అయితే ఒక సంవత్సరంన్నర జరిగిన తర్వాత సంవత్సరం కూడా మనకు కొంత జీతాలు అనేవి కూడా పెంచేదానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది అయితే పెంచుతారు. కొంతమంది ఏం చెప్తారంటే, మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు మాకు అగ్రిమెంట్, ఈ 2 ఏళ్ళ అగ్రిమెంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ళ అగ్రిమెంట్ అనేది పూర్తి అయిపోతే మీరు ఇంటికి వెళ్ళి వస్తే మేము జీతాలు పెంచుతాము అని కొంతమంది చెప్తారు. ఆ విధంగా చెప్తారు. కొంతమందికి అయితే ఈ 2 ఏళ్ళ గడువు పూర్తి అయిపోయిన తర్వాత జీతాలు పెంచుతారు. కొంతమందికి 2 ఏళ్ళ గడువు పూర్తి కాకముందే సంవత్సరం జరిగిన వెంటనే 1.5 సంవత్సరానికి కానీ సంవత్సరానికి కూడా జీతాలు పెంచే వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కోవిడ్ వాళ్ళు కూడాను. అయితే ఈ 2 సంవత్సరాలు ఇక్కడ మనం పనిచేసి ఇంటికి పోయేటప్పుడు కోవిడ్ వాళ్ళు మనకు ఏం చేస్తారంటే, మనకు రాను పోవడానికి ఖచ్చితంగా 2 టికెట్లు అనేవి ఇచ్చేసి మంచి వాళ్ళు అయితే అంతో ఇంతో డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తారు. ఆ డబ్బులు ఏ రూపంలో ఇస్తారంటే, ఇక్కడ మనం 2 ఏళ్ల గడువు అనేది పూర్తి చేసి ఇంటికి వెళ్ళి మనం 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఉండి రావాలని చెప్పి మనం వీళ్ళతో చెప్పి వెళ్తాం కదా, ఆ 2 నెలలు 3 నెలలు జీతాలు కూడా బోనస్ ప్రకారంగా వీళ్ళు ఇచ్చి పంపిస్తారు. నిజంగా జీతాలు కానీ పెంచకండి అంటే 2 ఏళ్ళు మనం ఇంటికి పోయి మళ్ళీ వచ్చినామంటే ఖచ్చితంగా జీతాలు అనేవి పెంచుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇటువంటి లాభాలన్నీ కూడా ఉంటాయన్నమాట. 2 సంవత్సరాలు ఒకసారి ఇంటికి పోయి రావడంలో ఇటువంటివన్నీ కూడా కొన్ని మనకు కలిసి వస్తాయి. ఈ బోనస్లు ఇచ్చే విషయంలో మటుకు ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు కూడా ఇస్తారనే దానికైతే లేదు. కొంతమంది అయితే ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఓన్లీ టికెట్లు మాత్రమే ఇచ్చారు పోవడానికి రావడానికి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు శాలరీలు అనేటివి కూడా కొద్దిగా పెంచుతూ ఉంటారు. సో ఇటువంటి బెనిఫిట్స్ అయితే మనకు ఇంటికి వెళ్ళి వచ్చినామంటే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంటి దగ్గర ఎన్నో ఇబ్బందులు చేసుకుని ఎన్నో బాకీలు చేసుకుని ఎంత దూరం వచ్చాము, వచ్చిన తర్వాత 2 ఏళ్ళకే మన బాకీలన్నీ తీరిపోతాయి అంటే కొంతమందికి తీరొచ్చు, కొంతమందికి తీరకపోవచ్చు. ఎవరు అని బరువు అనేది వానికి తెలుస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా ఎవరు వాళ్ళ ఇబ్బందులు ఆ విధంగా ఉంటాయో వాటిని అనుకూలించుకొని కొంతమంది అయితే 2 సంవత్సరాలకు పోతారు, కొంతమంది 3 సంవత్సరాలకు పోతారు. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. మనం 2 సంవత్సరాలు పోయినప్పుడు వీళ్ళు చేసే పని అయితే అదే విధంగా ఉంటుంది. 3 సంవత్సరాలు ఉండి మనం పోయేటప్పుడు కూడా వీళ్ళు చేసే పద్ధతులు అయితే అదే విధంగా ఉంటాయి. కాబట్టి కువైట్ కానూన్ ప్రకారం అయితే 2 సంవత్సరాలు కంపల్సరీ పంపించాలి. కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి పోయి వస్తూ ఉంటే మనకు మంచిగా ఉంటుంది. వీళ్ళు జీతాలు పెంచేదానికి కానీ బోనస్లు ఇచ్చేదానికి కానీ ఇట్లాంటి రకరకాలన్నీ కూడా మనకు లభించేదానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. 2 నెలలు ఇక్కడ వీళ్ళకు సెలవులు ఇస్తారు. ఆ సెలవు దినాల్లోనే ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. మిగతాటప్పుడు అయితే పంపించరు. ఎందుకోసం అంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కాలేజీ పోయే వాళ్ళు ఉంటారు, స్కూల్కి పోయే వాళ్ళు ఉంటారు. ఇల్లుకు పంపించడం, వాళ్ళ స్కూల్కు తీసుకొని పోవడం తీసుకురావడం వాటి గురించి ఎక్కువగా
మనిషిని అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మధ్యలో మనిషిని పంపించేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమే మధ్యలో మనిషిని అయితే పంపించరు. ఇక్కడ ఎక్కువ శాతం వీళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడే మీరు ఇంటికి పోయి వచ్చేట్టుకుంటే పోయి రాకుండా అని చెప్పడం జరుగుతుంది. సరే మేము పోతామంటే మన 2 ఏళ్ళ గడువు పూర్తి అయిపోయినప్పుడు మీరు ఇంటికి పోయి వచ్చేట్టుకుంటే పోయి రాకుండా అని చెప్పేస్తారు కోవిడ్ వాళ్ళు అయితే. అప్పుడు మనం వీళ్ళకి చెప్పుకొని నాకు 2 నెలలు కానీ 3 నెలలు కానీ నాకు లీవులు కావాలి, నేను పోయి వస్తానని మనం వాళ్ళతో చెప్పినామంటే మనకు 2 టికెట్లు ఇచ్చి మంచి వాళ్ళు అయితే బోనస్లు ఇవన్నీ కూడా ఇస్తారు. అది కాకుండా కూడా మళ్ళా మనకు ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నట్టు వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎవరన్నా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఏ రూపంలో కూడా డబ్బు కూడా వస్తుంది. అది కూడా అంతో ఎంతో మనకు వస్తుంది, ఈ బోనస్లు ఇవి ఇచ్చే దాంతో కూడా కాకుండా. కాకపోతే కొంతమంది బోనస్లు ఇచ్చారు, కొంతమంది ఇవ్వరు. కాదే ఏదో కొంతమంది వాళ్ళకు తగినంత 5-10 దినార్లు అనేటివి ఇస్తారు. మనిషికి ఒక 5 దినాలు కానీ 10 దినాలు కానీ, ఒక 3, 4, 5 మంది ఎంతమంది ఉంటే ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా ఇచ్చారనే దానికి లేదు. కొంతమంది అయితే ఇస్తారు. వచ్చిన కాడికి మనం తీసుకొని అయితే మనకు టికెట్స్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా 2 టికెట్లు అంటే ఇస్తారు. అవి తీసుకొని మనం పోయి వచ్చేదానికి అదొక బెనిఫిట్గా మనం పూర్తిగా ఇక్కడ పనులు చేసి ఇంటికి వెళ్ళి రావడంతో మనకు ఒక సర్వీస్ అనేది పెరుగుతుంది. మనం పాత వాళ్ళగా తయారవుతాం అనమాట. పాత వాళ్ళగా మనం ఏర్పడతాము. పాత వాళ్ళగా ఏర్పడినప్పుడు జీతాలు మనకు పెంచేదానికి మంచి అవకాశాలుగా ఉంటాయి, మనం అడిగేదానికి కూడా బాగుంటుంది. అందుకోసమే చాలామంది కూడా ఈ వేసవి కాలం సెలవులు ఇచ్చినప్పుడు ఇక్కడ డ్రైవర్లు కానీ వాళ్ళ పని మనుషులు కానీ వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళడము, తర్వాత 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి బెనిఫిట్స్ కోసం కొంతమంది ఆలోచన చేసి అయితే మంచి ఆలోచన చేసుకొని కొంతమంది పోయి వచ్చి జీతాలు కూడా పెంచుకొని బాగా మంచిగా చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాటి గురించే ఎక్కువ శాతం ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉండేది కూడా ఇటువంటి వాటి గురించి అనమాట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చింటారో 2 సంవత్సరాల గడువు అనేది పూర్తిగా అయిపోయింటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇక్కడ మనకు అన్ని బాగుంటే, మంచి ఇల్లుగా ఉండి, మనుషులు మంచి వాళ్ళు అయ్యి ఉంటే, జీతాలు టైం టు టైం ఇవ్వడము, మంచిగా చూసుకోవడం అన్నీ కూడా మనకు బాగున్నాయంటే మనం అదే వీసా మీద ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేదానికైతే మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మనం ఇక్కడ సాలించుకొని మళ్ళీ మనం వేరే ఇంటికి పోవాలి, వేరే వీసా తీసుకోవాలి, వేరే చోట పనులు చేసుకోవాలని చెప్పి మనం సాలించుకొని పోయినామంటే మళ్ళీ మనకు అన్ని ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ మనకు ఎంత లేదన్నా కానీ 60-70 వేల రూపాయలు మళ్ళీ మనం ఖర్చులు పెట్టుకోవాలి. ఈ విధంగా వీసా ఖర్చులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు అన్ని ఖర్చులు వచ్చేస్తాయి. ఫస్ట్ టైం మనం ఎలా వచ్చామో అదే విధంగా మళ్ళీ ఖర్చులు అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇల్లు మనకు ఎప్పుడైతే బాగుంటుందో అక్కడ సాలించుకోకుండా మనం ఇంటికి వెళ్ళి ఒక 2 నెలలు గడువు అనేది కూడా అక్కడ ఉండి మళ్ళీ వచ్చి ఒక 2 సంవత్సరాలు చేసుకున్నామంటే మన ఇబ్బందులు అనేటివి కూడా పూర్తిగా క్లియర్ అయిపోయేసి మనం అంతా ఇంతో సంపాదించుకునేదానికైతే అవకాశాలు ఉంటాయి. అదే ఇల్లు మనకు బాగుంటే. లేదు మనకి ఇక్కడ ఇల్లు బాగలేదు, మనకు మనుషులు బాగలేరు, జీతాలు పెంచడం లేదు, సరిగా లేదు ఇల్లు అంటే సరే మనం మంచిగానే చెప్పుకొని ఇక్కడ నుంచి బయలుదేరేసి అయితే వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే వీసా తీసుకొని వస్తే మనకు బాగుంటుంది. వేరే వీసా తీసుకొని మళ్ళీ మనం పక్కకు రావాలంటే ఇక్కడ వీళ్ళు ఎగ్జిట్ ఇవ్వాలి. ఎగ్జిట్ అంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోగానే మేము రాము అని చెప్తే కొంతమంది అయితే ఇబ్బంది లేకుండా ఎగ్జిట్ అనేది కొట్టేస్తారు. కొంతమంది అయితే మనకు అది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు అనమాట. ఈ ఎగ్జిట్ అనేది ఎవరు ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు మనకు వీసా పుడుతుందా పుట్టదా అంటే మనకు పుట్టదు. ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ మనకు 2 సంవత్సరాల గడువు అనేది పూర్తి అయిపోవాలి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 2 సంవత్సరాల గడువు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మనకు వీసా అనేది పుడుతుంది. ఆ తర్వాత రావచ్చు. ఈ విధంగా ఉంటుంది. లేదు కొంతమంది కోవిడ్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనకి ఎగ్జిట్ కొట్టి పంపించేస్తారు. వేరే వీసా తీసుకొని వేరే ఇంటికి వెళ్ళడం, లేదంటే బయటికి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకసారి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామంటే మళ్ళీ మనకు ఆ అవకాశం రావాలంటే కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మనం ఎక్కడైతే పనులు చేస్తున్నామో అక్కడ మనకు అనుకూలంగా ఉన్నది, ఇబ్బంది లేదన్నప్పుడు మనం 2 సంవత్సరాలకు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మనం లక్షణంగా మన ఫ్యామిలీతో 2 నెలలు కానీ 3 నెలలు కానీ అక్కడ ఉండి మళ్ళీ మనం ఆ ఇంట్లోకి వచ్చి చేసుకుంటే మనకు మంచిగా జీతాలు కూడా పెంచుతారు. నిదానంగా మనం మంచితనంగా పనులు చేసుకొని మంచితనంగా మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ఏ ఇంట్లో అయినా కానీ మనం మంచితనంగా చేసినా, మంచితనంగా మాట్లాడినా, మంచితనంగా ఎన్ని చెప్పుకుంటా ఉన్నా కానీ కొన్ని ఇల్లులు ఉంటాయి వాళ్ళు జీతాలు పెంచరు, ఎక్కువగా కొట్లాడుతూ ఉంటారు. ఆ ఇల్లు బాగుండదు కొన్ని చోట్ల అయితే. అటువంటి ఇళ్ళల్లో అయితే మానుకోవచ్చు. మనం ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఇక్కడి నుంచి మంచిగా మనం చెప్పుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయేసి ఈ ఇంట్లోకి మళ్ళీ మనం రాకుండా సాలించుకొని వేరే వీసా పట్టుకొని అది ఎన్ని నెలలు గడువు అన్న బట్టి ఆ టైం వరకు మనం వెయిట్ చేసి వేరే వీసా తీసుకొని మళ్ళీ మనం రావాలి, వేరే చోట రావాలన్నప్పుడు
తర్వాత మనం వేరే చోట వీసా మాట్లాడుకొని ఆ వీసా తీసుకొని మళ్ళీ ఖర్చులన్నీ పెట్టుకొని వేరే చోట వచ్చి పనులు చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన సర్వీస్ అనేది ఉంటుంది కాబట్టి డ్రైవర్లకైతే లైసెన్స్ అనేది పుట్టిందంటే వేరే ఇంటికి పోయేటప్పుడు జీతాలు మంచిగా వస్తాయి. 150 దినార్లు కనుక మనకు డబ్బులు అనేది ఇస్తారు. మన ఇండియా డబ్బులు వచ్చేసి 40,000 రూపాయలు కనుక మనకు అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు 150 దినార్లు అంటే 40,000 రూపాయలు ఈజీగా అవుతుంది ఇండియా డబ్బు. కాబట్టి ఇటువంటి వాటి గుండానే చాలా వరకు అయితే ఇప్పట్లో ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఇల్లులు మంచివి అయితే మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ ఇంట్లోకి వస్తారు. లేదు మనకు ఆ ఇల్లు అనుకూలంగా లేదంటే ఆ ఇల్లు సాలించుకొని మనం వేరే చోటుకు వెళ్ళాలి, వేరే చోటుకు రావాలనే ఉద్దేశంతో కొంతమంది అయితే ఆ విధంగా కూడా వెళ్తూ ఉంటారు. ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి, లాభ నష్టాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గమనించగలుగుతారని నేనైతే చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 4 విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ గమనించుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. మాకు పలానా డౌట్ ఉంది, ఈ విషయం పట్ల మీకు ఏదన్నా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో చేసి పెట్టమని చెప్పి మీకు ఏదన్నా డౌట్ ఉంటే మనకు కామెంట్ రూపంలో అయితే అడిగినారంటే దాని గుండా నేనైతే గ్యాదర్ చేసి ఆ విషయం పట్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుందాం. బాయ్ బాయ్.